చాలా రోజుల నుంచి అయితే మన ఛానల్లో మహాభారతం రిలేటెడ్ వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను, కానీ చాలా రోజుల నుంచి కుదరట్లేదు. ఇవాళ నుంచే చెప్తున్నాను, ప్రతిరోజు మహాభారతానికి సంబంధించిన ఏదో ఒక వీడియో అయితే మనం చెప్పుకుందాము కంటిన్యూస్గా, ఎపిసోడ్ వైజ్ ఎపిసోడ్. ఇప్పటికీ మన ఛానల్ని ఎవరైనా కానీ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి నుంచి కంటిన్యూస్గా వీడియోస్ అయితే రాబోతున్నాయి. మొత్తం క్లియర్ కట్గా చెప్పుకుందాం మహాభారతం గురించి పూర్తిగా తెలుసుకునే ముందు మనకు కొన్ని విషయాల గురించి అయితే మనం మాట్లాడుకోవాలి తప్పకుండా. ఈ కురుక్షేత్ర యుద్ధం అనేది కౌరవులకి పాండవులకి మధ్య జరిగింది. అదే కృతయుగంలో దేవతలకి రాక్షసుల మధ్య కూడా యుద్ధం జరిగింది. అదే త్రేతాయుగంలో అయితే రామరావణుల మధ్య యుద్ధం జరిగింది. అదే ద్వాపర యుగం ఇందాక చెప్పుకున్నాం కదా, కౌరవులకి పాండవులకి అన్నట్ల. మొత్తం కురుక్షేత్ర యుద్ధంలో ఎంతమంది సైన్యం, అదే ఇప్పుడు అక్షోహిణి సైన్యం అంటాం కదా, పాండవులైతే 7 అక్షోహిణుల సైన్యం, అదే కౌరవులైతే 11 అక్షోహిణుల సైన్యం పాల్గొన్నారు. అసలుకు అక్షోహిణి అంటే ఎంత? భీష్ముడు బ్రహ్మచారిగా ఎందుకు ఉండవలసి వచ్చింది? కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు ఆయుధం పట్టనని ఎందుకు చెప్పవలసి వచ్చింది? ఇలాంటి మరెన్నో విషయాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం. రేపటి నుంచే స్టార్ట్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మళ్ళీ చెప్తున్నా, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి నుంచి చేద్దాం.